అద్భుతమైన మెజార్టీలు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఆదరించి అభిమానించారో ఆ రాజకీయ స్ఫూర్తిని ముందు తీసుకెళ్ళడానికి కోసం ఈ ప్రయత్నం. కూటమిలో ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంటుందండి. జనసేన పార్టీకి ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదు. మనం అందరం కూడా పొలిటికల్ ఈగోస్ కానీ పొలిటికల్ యాస్పిరేషన్స్ కానీ పక్కన పెట్టేద్దాం, ప్రజల కోసం మనం పనిచేద్దాం. 15 సంవత్సరాలను పిలిపించింది మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మేమందరం కూడా తూచా తప్పకుండా ఆయన ఆలోచనల మేరకు పార్టీని ఏ విధంగా ముందు తీసుకెళ్ళాలి, ప్రజలకి మరింత మెరుగైన సేవలు ఏ విధంగా అందించాలి, దానిపైనే మేము ఫోకస్ చేస్తాం. సో సహజంగా కొన్ని అడ్జస్ట్మెంట్స్, కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్స్ క్షేత్రస్థాయిలో అప్పుడప్పుడు వచ్చినా కూడా అంతిమంగా ఈ ఇష్యూ పైన మాత్రం చాలా క్లారిటీ ఉంటుంది. అది వ్యక్తిగతంగా ఆయన అభిప్రాయం వ్యక్తపరిచి ఉంటారండి. పార్టీ లైన్ ఎప్పుడు కూడా మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనల మేరకే మా పార్టీ లైన్ ఉంటుంది. డెఫినెట్గా ఏమండి ఏమండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి స్టీల్ ప్లాంట్ విషయంలో చిత్తశుద్ధితోటి అందరికన్నా ముందు ఆ రోజున ఢిల్లీ ప్రయాణం చేసి పవన్ కళ్యాణ్ గారు భారతదేశ హోంమంత్రి అమిత్ షా గారిని కలిసి అభ్యర్థించి దయచేసి ఈ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మాత్రం చేయొద్దు, ఇది చాలా ఎమోషనల్ ఇష్యూ మా ఆంధ్రుల కోసం అనే విషయం ఆ రోజు ప్రస్తావించి చాలా బలంగా మన అర్జీని ఆయన సమర్పించారు. కాబట్టి మా స్టాండ్లో ఎప్పుడు డీవియేషన్ ఉండదు. అదేవిధంగా అంతిమంగా మనకి ఏం కావాలి, మేలు జరగాలి, మంచి జరగాలి, మన ప్రాంతం అభివృద్ధి జరగాలి, మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండాలి, ఉద్యోగాలు రావాలి. వీటిపైన మేము నిరంతరం జనసేన పార్టీ నుంచి ఫోకస్ చేస్తాం, పోరాటం చేస్తాం. ఇందులో రాజకీయ కోణం చూడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా సందర్భం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్న కమిట్మెంట్ ఎవరు కూడా ప్రశ్నించలేరు. అటువంటి అంశాలపైన బలంగా నిలబడతారు. ఎవరు మీ దగ్గర మైక్ ఎక్కడ పక్కకు వచ్చి ఆ రోజు జరిగిన ప్రక్రియ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థన మేరకు రాష్ట్రంలో ఉన్న బాధ్యత కలిగిన పార్టీలందరినీ కూడా ఆ రోజు ఆయన ముందుకు వచ్చి రిప్రజెంట్ చేద్దాం కేంద్ర ప్రభుత్వానికి అన్నప్పుడు ఆ రోజున్న ముఖ్యమంత్రి గారి గురించి మీరు మాట్లాడడం లేదు. ఈ రోజున ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టెప్ తీసుకోలేదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వినండి, ఒక్క నిమిషం వినండి, మీకు ఓపిక ఉండాలి. మీరు ప్రశ్న మీరు అడిగారు కదా, నేను సమాధానం చెప్తున్నాను. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురాలేకపోయారు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష నేతగా ఆయన స్వయంగా ఢిల్లీకి వెళ్ళి దీని గురించి అభ్యర్థించాల్సి వచ్చింది? కాబట్టి మా బాధ్యత గురించి, మాకున్న చిత్తశుద్ధి గురించి దయచేసి ఎవరు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక తీర్మానం వలనో ఒక అర్జీ వలనో జరిగిపోయిందనే భావన కూడా నేను వ్యక్తపరచడం లేదు. తప్పకుండా ఒక సస్టైన్డ్ ఎఫర్ట్ అవసరం. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుకోవాలి. నష్టం జరగకుండా మన ప్రాంతానికి మరింతగా ఉపాధి వచ్చే విధంగా అందరం కలిసి పనిచేస్తాం. థ్యాంక్ యూ. ఏమండి, వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యే గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఈ సబ్జెక్ట్స్ పైన. నిజంగా ఆయనకి బాధ్యత ఉంటే దానికి ఇంతకుముందు నేను చెప్పాను ఉదాహరణ మీకు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యుడు కాదే. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఒక బాధ్యత కలిగిన సిటిజన్గా భారతీయ జనతా పార్టీలో పొత్తులో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి రాష్ట్ర ప్రజల తరఫున ఆయన ఆ రోజు నివేదిక అందించారు, రిక్వెస్ట్ చేశారు. ఆ రిక్వెస్ట్ మేరకు
ఒక ప్రాసెస్ మొదలైందని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ.